హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్. జీవో నంబర్ 73 విడుదల. వచ్చే నెల నుండి అమలు. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగుల ఆరోగ్యం మరియు సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతను చాటుతూ ఒక అత్యంత కీలకమైన అడుగు వేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను మరియు గతంలో ఉన్న ఆదేశాలను అనుసరిస్తూ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా బడ్జెట్ అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒక అధికారిక ఉత్తర్వు జీవోను విడుదల చేసింది. సాధారణంగా బడ్జెట్ కేటాయింపులు జరిగిన తర్వాత ఆ నిధులను ఖర్చు చేయడానికి వీలుగా ప్రభుత్వం ఇచ్చే ఈ పరిపాలనా అనుమతులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి తొలి మెట్టుగా పరిగణించబడతాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ డిజిటల్ హెల్త్ కార్డ్స్ ముద్రణ కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 22 కోట్ల భారీ మొత్తాన్ని మంజూరు చేసింది. ఈ నిధులను హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌కు అందుబాటులో ఉంచుతూ సదరు కార్డుల తయారీ మరియు ముద్రణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. మరి అయితే ఈ రూ. 22 కోట్ల కేవలం కార్డు రూపకల్పన, నాణ్యత మరియు ముద్రణ వాటి పంపిణీ చేసే ప్రక్రియల కోసమే ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. దీనివల్ల కార్డు నాణ్యత పెరగడమే కాకుండా అందులో ఉండే చిప్ లేదా క్యూఆర్ కోడ్ వంటి సాంకేతికత ద్వారా ఉద్యోగుల వైద్య వివరాలన్నీ కూడా డిజిటలైజేషన్ చేయబడతాయి. సో, ప్రభుత్వం 17వ తేదీన, ఈ నెల 17వ తేదీన దీనికి సంబంధించి అధికారిక జీవోఎంఎస్ నంబర్ 73ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ఈ జీవో విడుదల కావడం వెనుక ఆర్థిక శాఖ నుండి వచ్చిన అనుమతులు మరియు బడ్జెట్ కేటాయింపుల ప్రస్తావన అయితే ఉంది. అంటే 2025-26 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ప్రణాళికలో భాగంగా ఈ నిధులు విడుదల అయ్యాయి కాబట్టి ముద్రణ ప్రక్రియలో ఎటువంటి ఆర్థిక అడ్డంకులు ఉండబోవని అర్థం. ప్రభుత్వ ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్న విధంగా ఈ పథకం కింద కేటాయించిన నిధులను కేవలం హెల్త్ కార్డుల ముద్రణకే వాడాల్సి ఉంటుంది. తద్వారా పాతకాలం నాటి కాగితపు కార్డుల స్థానంలో స్మార్ట్ మరియు డిజిటల్ కార్డులైతే రాబోతున్నాయి అనైతే తెలుస్తుంది. ఈ డిజిటల్ హెల్త్ కార్డులు రావటం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు అనేక ప్రయోజనాలైతే చేకూరనున్నాయి. సో, గతంలో ఉన్నటువంటి హెల్త్ కార్డుల విషయంలో నెట్వర్క్ హాస్పిటల్స్‌లో ఎదురయ్యేటటువంటి సాంకేతిక ఇబ్బందులు, కార్డులు పనిచేయకపోవడం వంటి సమస్యలకు ఈ కొత్త డిజిటల్ కార్డులు చెక్కు పెడతాయని భావిస్తున్నారు. ఆసుపత్రులలో కేవలం కార్డును స్కాన్ చేయడం ద్వారా ఉద్యోగి యొక్క పూర్తి ఆరోగ్య చరిత్రను మరియు ఈహెచ్ఎస్ బ్యాలెన్స్ వివరాలు ఆసుపత్రి యాజమాన్యానికి తెలిసిపోతాయి. దీనివల్ల అత్యవసర సమయాల్లో పేపర్ వర్క్ తగ్గి నగదురహిత చికిత్స మరింత సులభతరం అవుతుంది. తెలంగాణలోని లక్షలాది మంది ఎన్‌జీఓలు, గెజిటెడ్ అధికారులు మరియు ఉపాధ్యాయ సంఘాలు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రూ. 22 కోట్ల కేటాయింపు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదని, ఇది ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగులు త్వరలోనే ఈ స్మార్ట్ డిజిటల్ కార్డులను తమ చేతుల్లోకి తీసుకుంటారని ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు. సో, ప్రభుత్వం ఈ ముద్రణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వచ్చే కొద్ది నెలల్లోనే అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే అందరికీ పంపిణీ చేయాలని అయితే ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. ఈ డిజిటల్ విప్లవం వైద్య సేవల్లో జాప్యాన్ని నివారించి ఉద్యోగుల కుటుంబాలకు నిజమైన ఆరోగ్య భరోసాను కల్పిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.